ఆయన ప్రేమించి ఈ లోకానికి వెలుగుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ హీ వుడ్ లైక్ టు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని దీవించడానికి, అందరినీ పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటల ధ్యానాలు మీరు చేయటం నిజంగా చాలా ఆశీర్వాదకరం. 6 మాటలు ఆల్రెడీ ధ్యానాలు చేశారని చెప్పారు. 7వ మాటని ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి మాటలు అంటే అప్పుడప్పుడే పిల్లలకి మాటలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంతగానో ఆసక్తిగా వింటాం, మరలా చెప్పించుకుని వింటూ ఉంటాం. నత్తి మాటలైనా సరే మనం చాలా ఆసక్తిగా వింటాం. అదే రీతిగా మన తండ్రో మన తాతయ్య గారో మరణ పడక మీద ఉన్నప్పుడు ఆస్తి గురించి వివరాలు చెప్తాడనో, ఎక్కడెక్కడ ఏం దాచాడో చెప్తాడని చెప్పి చివరి మాటలు కూడా చాలా జాగ్రత్తగా వింటాం. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలికిన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవంటే ప్రపంచానికి అనేక ప్రశ్నలకు జవాబునిచ్చినాయి. ఈ రాత్రికాల సమయంలో ఆ మాటలు మనం ధ్యానం చేయటం నిజంగా మనకి ఎంతో దీవెన. ఈ రాత్రికాల సమయంలో సిలువ గురించి తెలుసుకోవటం నశించిపోతున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎంతమంది రాత్రికాల సమయంలో వినటానికి సిద్ధంగా ఉన్నారు? ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్పి నా సందేశాన్ని ప్రారంభిస్తాను. ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తి నివసించేవారు. ఆయన పేరు మెల్ గిబ్సన్. మెల్ గిబ్సన్ అంటే ప్రపంచంలో తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నెంబర్ 1 డైరెక్టర్, మూవీ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా మెల్ గిబ్సన్. ప్రపంచంలో అద్భుతమైన సినిమాల్ని ఆయన దర్శకత్వం చేశాడు. ఆయన ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడండి. ఒక మాటను మీరు నమ్మాలి, ఏంటంటే డబ్బు నిజమైన శాంతిని మనిషికి ఇవ్వలేదు. బంగారం ఒక మనిషికి నిజమైన శాంతిని ఇవ్వలేదు. డబ్బు ద్వారా మనకు శాంతి రాదు. డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తు ఉంది, హోదా ఉంది, కానీ వ్యక్తికి శాంతి లేదు. అందుని బట్టి జీవితంలో తన జీవితాన్ని ముగించుకోవాలని ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలోకి వెళ్ళి ఒక 7 స్టార్ హోటల్లో దిగి 36 గంటలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సుఖాలన్నీ కూడా అనుభవించాలి. నేను ఈ ప్రపంచంలో ఏవైతే అనుభవించాలో అన్నీ అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క హోటల్ రూమ్లోకి వెళ్ళాడు. తనకు నచ్చిన బ్రాండ్లు త్రాగుతున్నాడు, నచ్చిన వ్యక్తులతో జీవిస్తున్నాడు. ఇంకా చివరికి 36 గంటలు అనుకున్నాడు కదా, ఇంకా చివరి 2 గంటలు మాత్రమే ఉంది. ఆ వ్యక్తి అదే హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో, వేదనతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో హోటల్ రూమ్లో ఒక టేబుల్ ఉంటుంది. మీరు ఏ హోటల్కి వెళ్ళినా సరే బెడ్తో పాటు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ యొక్క సరుగు ఇలా లాగితే గ్రీన్ అట్ట పుస్తకం ఒకటి కనిపించింది. గ్రీన్ కలర్ కలిగినటువంటి ఒక పుస్తకం అతనికి కనిపించింది. ఏంటని ఇలా ఓపెన్ చేసేటప్పటికి యోహాను సువార్త చివరి మాటలు కనబడుతున్నాయి. అతడు ఆ చనిపోయే ముందు అతడు ఓపెన్ చేసిన గ్రంథం ఏంటంటే నీ చేతిలో నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి చదువుతున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్, దోస్ హు ఆర్ హెవీ బర్డెన్ అండ్ లేడెన్ అనే మాటను చదివాడు. చదివిన తర్వాత నాకు శాంతి లేదు కదా, సో ఎవరో నాకు శాంతిని ఇస్తారట అని చెప్పి ఆ గ్రంథాన్ని ఇంకా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ధ్యానాలు కనిపించినాయి. యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు, గెత్సెమనే తోట నుంచి కల్వరి గిరి వరకు జరిగినటువంటి ఆ వృత్తాంతాన్ని చదువుతున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు నా కోసం మరణించాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి ఆయన ఎందుకు మరణించాలో ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఎందుకు మరణించాలో చెప్తాను చూడండి. మన వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము మేకలో గొర్రెల రక్తం అయితే సరిపోదు, కానీ ఆ రక్తము సాక్షాత్తు సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవాది దేవుడు సృష్టికర్త యొక్క రక్తమై ఉండాలి. అప్పుడే మనిషి పాపాలకి ప్రాయశ్చిత్తం, మనిషికి పాపక్షమాపణ అని బైబిల్ గ్రంథం చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మరణించాలంటే ప్రతి ఒక్కరి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి
ఆయన మనస్థానాన్ని తీసుకున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని కార్చాలి. చూడండి, ఈ ప్రపంచంలో ఎవరిది పాపం లేని రక్తం? పాపాలు పోవాలంటే పాపం లేని రక్తం చిందించబడాలి. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది కదా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో పాపం ఉంది. నీలో ఉంది, నాలో ఉంది. పుట్టిన బిడ్డల్లో కూడా పాపం ఉంది. వారిలో జన్మ పాపం ఉంది. మరి ఎవరి రక్తము మనిషి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తున్నానంటే సాక్షాత్తు దేవుడిదే. మరి దేవుడు ఆత్మస్వరూపి కదా, దేవుడు శరీరం కాదు కదా. అందుని బట్టి ఆ దేవుడే, వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తంలో మనకు పాప క్షమాపణ. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరచండి. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ కాళ్ళకి బురద అంటుకుంది, దేంతో కడుగుతారు? మీ కాళ్ళకి బురద అంటుకుందండి, దేంతో కడుగుతారు? నీళ్లతో కడుగుతారు. అదే మీ కాళ్ళకి పెయింట్ అంటుకుంది, దేంతో కడగాలి? నీళ్లతో కడిగితే పోద్దా? దేంతో కడగాలి? కిరసనాయలతో కడగాలి. అదే మనిషి దానికి పాపం అంటుకుంది, నీళ్లతో కడుగుదామా? ఏదైనా క్షారం తీసుకొచ్చి కడుగుదామా? దేంతో కడగాలంటే పాపం లేని రక్తంతో కడగాలి. మరి ఈ లోక చరిత్రలో పాపం లేని రక్తం ఎవరికి ఉంది? పాపం లేని రక్తం ఎవరు కలిగి ఉన్నారని అంటే దేవుడికి మాత్రమే పాపం లేని రక్తం ఉంటుంది. దేవుడు అనేవాడు ఆత్మస్వరూపు కాబట్టి ఆ దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే జగద్రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని సిలువలో కార్చారు. ఆ రక్తం యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు ఎందుకు మరణించారు? పాపులు రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని దేవుని లేఖనం సెలవిస్తోంది. పాపులు కొరకు యేసు ప్రభు వారు చనిపోయారు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే యుగే. దేవుళ్ళారా, అవతార పురుషులారా ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మేము పవిత్రులందరినీ కూడా, మంచోళ్ళందరినీ ఉద్ధరించడానికి, దుష్టులందరినీ చంపేయడానికి అన్నారు. పరిత్రాణాయ సాధూనాం, సాధువులందరినీ చంపేయడానికి. ఆ తరువాత వినాశాయ దుష్కృతం అంటే దుష్టులందరినీ కూడా వినాశనం చేయడానికి వచ్చామన్నారు. నా ప్రభు సిద్ధాంతం, నా దేవుని సిద్ధాంతం అది కాదు. పాపి యొక్క మనస్సును మార్చి, పాపిలో ఉండే పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా చేయటము నా దేవునికి ఉద్దేశం. పాపును రక్షించే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఈరోజు గుడ్ ఫ్రైడే అనేటువంటి ఆ గొప్ప పండుగ. అదేంటంటే పండుగ అంటారు ఏంటంటే మనం విచారంతో ఉండాలి కదా. చూడండి, మనకి సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. కానీ ఒక శుక్రవారాన్నే శుభ శుక్రవారం అంటారు, మంచి శుక్రవారం అంటారు. ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటారు. యేసు ప్రభు మరణిస్తే మనకి శుభమా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మంచా? నిజమే, మంచే. ఆయన మరణించకపోతే మనకేం లేదు, పాపక్షమాపణ లేదు, నిత్య జీవం లేదు. నిత్య జీవానికి మనం అర్హులుగా కాలేము. యేసుక్రీస్తు ప్రభు మరణించకపోతే మనకు నిత్య జీవం, పరలోక రాజ్యం లేదు, పాపక్షమాపణ లేదు. ఆయన మరణించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు. మీరు వింటానంటే రాత్రి కాలంలో చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చాను. చూడండి, గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా గుడ్ ఫ్రైడేని అనేక మంది ప్రజలు, క్రైస్తవులు ఆచరిస్తుంటారు. యూదులు కూడా గుడ్ ఫ్రైడే రోజున 2 పండుగలను ఆచరిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే కనుక యూదులు 2 ప్రాముఖ్యమైన పండుగలను ఆచరిస్తారు గుడ్ ఫ్రైడే రోజునే. ఏంటని ఆలోచన చేస్తే, ఒకటి పస్కా పండుగ. మనందరికి తెలుసు పస్కా పండుగ. ఆ పస్కా పండుగ ఎలా జరిగిందో, ఎప్పుడు ప్రారంభించబడిందో మనందరికి తెలుసు. ఇశ్రాయేలీలు ఫరో బానిసత్వంలో వారు ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఆనాడు దేవుడు మరణదూతను పంపించాడు. పంపించినప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరి ఇంటికి మరణదూత వెళుతుంది. ఆ మరణదూత లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇంట్లోకి వెళ్ళి జ్యేష్ఠ కుమారులను వదిలిచేస్తుంది. అంటే తొలిచూలంతా కూడా నాశనం చేస్తుంది. అటువంటి టైంలో దేవుడు మోషేకి చెప్పాడు, మీరు ఆ మరణదూత నుంచి తప్పించుకోవాలంటే, మరణదూత ద్వారా మరణము మీకు సంప్రాప్తం అవ్వకుండా ఉండాలి అంటే, మీరు ఒక గొర్రె పిల్లను, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని మీ గడప కమ్ములకు పూయండి. అలా పూసినప్పుడు మరణదూత మీ ఇంట్లోకి రాదు. ఆ మరణము మిమ్మల్ని నుంచి దాటిపోతుందని ప్రభు ఎప్పుడైతే చెప్పగానే మోషే తన ప్రజలందరికీ చెప్పాడు, ఈ అర్ధరాత్రి ఈ ప్రాంతానికి మరణదూత రాబోతుంది. ఆ మరణదూత నుంచి మనం తప్పించబడాలంటే, ఆ మరణము మనం దాటిపోవాలంటే ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని గడపకములకు పూసి పులియన్ రొట్టెలతో ఆ యొక్క మాంసాన్ని తినాలి అని చెప్పాడు.
వెంటనే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మాటకు లోబడి గొర్రెపిల్లను వధించారు. మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని గడపకములకు పూసినప్పుడు మరణము వారి నుంచి దాటిపోయింది. స్తోత్రం చెప్పండి. అంటే పాస్ ఓవర్, పస్కా అనేటువంటి మాట, దాన్ని పాస్ ఓవర్ అన్నారు. మరణము వారి నుంచి దాటిపోయింది. అందుని బట్టి వారు ఏ పండుగ ఆచరించారు చెప్పండి? ఆనాడు మరణం వారి దగ్గరికి రాలేదు. అప్పటి నుంచి పస్కా పండుగను వారు ఆచరిస్తూ వచ్చారు. పాస్ ఓవర్ అన్నారు, మరణం వారిని దాటిపోయింది. ఆలోచన చేయండి, కరెక్ట్గా పస్కా పండుగ ఎప్పుడు చేస్తారంటే, క్రైస్తవులుగా మనందరం కూడా గుడ్ ఫ్రైడే రోజున ఏ విధంగా మనము దేవుణ్ణి గణపరుస్తున్నామో, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నామో, ఇశ్రాయేలీలు కూడా అదే రోజున పస్కా పండుగను ఆచరిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు? ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ పస్కా గొర్రెపిల్లే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. మన హృదయాలకి ఆయన రక్తాన్ని పూసుకుంటే, ఆనాడు ఇశ్రాయేలీలు వారి యొక్క ద్వారబంధాలకి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నప్పుడు రక్తం వాడి దగ్గరికి రాలేదు కదా. అదే రీతిగా మన హృదయాలకి యేసుప్రభు రక్తాన్ని పూసుకుంటే, యేసుప్రభు రక్తాన్ని పూసుకుంటే మరణము మన దగ్గరికి రాదు. ఏ మరణము రాదు? వారి దగ్గరికి శారీరక మరణం అయితే రాలేదు, కానీ మనకి ఆత్మీయ మరణం ఇక ఉండబోదు. గట్టిగా చెప్పకూడదు, దేవుని అనిపించండి. ఈ విషయాలన్నీ కూడా ఆ వ్యక్తి బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు, అలా బైబిల్ అలా చదువుతున్నప్పుడు వెంటనే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు ఆ వ్యక్తి. అతని పేరే మెల్ గిబ్సన్. తన ఆత్మహత్యను విరమించుకున్నాడు. ఆ రాత్రి తను రక్షించింది ఎవరో తెలుసా? యేసయ్యే. యేసయ్య వాక్యం ఆ వ్యక్తిని రక్షించింది. వెంటనే అనుకున్నాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా జీవితాన్ని ఆయన మార్పు చేశాడు, నా జీవితాన్ని వెలిగించాడు. కాబట్టి ఇప్పటి వరకు చాలా సినిమాలు నేను తీశాను, ఇక ఆయన మీదే ఒక సినిమా తీయాలి, ఆయన మీదే ఒక అద్భుతమైన సినిమా తీయాలని ఒక అద్భుతమైనటువంటి ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఒక సినిమాని ప్రపంచానికి అందిస్తే నిజంగా జనాభాలో సగానికి పైగా సగం ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా చూశారు. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఎంతమంది తెలుసు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి మూవీని తెరకెక్కించింది మెల్ గిబ్సన్. ఆ వ్యక్తి చనిపోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు శిలువ ధ్యానాలే ఆ వ్యక్తిని బ్రతికింపచేసాయి. అందుని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను రిలీజ్ చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి గెత్సెమనే తోట నుంచి కల్వరి గిరి వరకు ఉన్నటువంటి ఆ యాత్రను ఆ వ్యక్తి చక్కగా, భాష వేరండి, తెలుగు భాషలో ఉండదు, ఇంగ్లీష్ భాషలో ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ భాష అయితే మాట్లాడాడు, అరామిక్ భాషలోను ఆ యొక్క సినిమాని తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క చలనచిత్రము అనేక మంది హృదయాన్ని కదిలించింది. ఈవెన్ అరబ్ దేశాల్లో కూడా యేసు ప్రభు ఇంత భయంకరంగా హింసిస్తున్నారని చెప్పి కక్ష కట్టి వేయిస్తే అనేక మంది మహమ్మదీ సహోదరులు కూడా యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకుని అనేక మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. సిలువ ధ్యానాలు మన హృదయానికి పరివర్తన ఇస్తాయని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇదే రోజు 2 పండుగలు యూదులు చేస్తుంటారని చెప్పాను. ఒకటి పస్కా పండుగ, మరొకటి యామ్ కిపూర్ అనేటువంటి పండుగ చేస్తారు. అందరూ అనగలుగుతారా? యామ్ కిపూర్ అనేటువంటి పండుగ. సో పస్కా పండుగ గురించి మీరు చెప్పాను. అదే రీతిగా యామ్ కిపూర్ అనేటువంటి పండుగను కూడా ఇశ్రాయేల్ అదే రోజున చేస్తారు. ఏంటి యామ్ కిపూర్ అనేటువంటి పండుగ ఆలోచన చేస్తే దీన్ని ఏమంటారంటే పాప ప్రాయశ్చిత్త పండుగ. చెప్పండి, పస్కా పండుగ తెలుసు, పాప ప్రాయశ్చిత్త పండుగ అనేటువంటి పండుగను వారు చేస్తారు. ఏంటి ఈ పండుగ ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే, దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు కదా, మనందరికి తెలుసు. ఆ యాజకుడు ప్రతి సంవత్సరం ఏం చేయాలంటే 2 మేకలను తీసుకురమ్మని చెప్పేవాడు. 2 మేకలను తీసుకురమ్మని చెప్పేవాడు. సో 2 మేకలు తీసుకొచ్చినప్పుడు ఒక మేక దేవుని యొక్క మేక అనేవారు. 2 మేకలు తీసుకొచ్చేవారు, చీట్లు వేసేవారు. ఆ 2 మేకలకి చీట్లు వేసి ఒక మేకకి ఒక పేరు పెట్టేవారు, దేవుని మేక. ఇంకొక మేక పేరు ఇంకొక మేక పేరు ఏమనేవారు అంటే స్కేప్ గేట్ అనేవారు, స్కేప్ గోట్ అనేవారు. ఒకటి గాడ్స్ గోట్, ఆ తర్వాత స్కేప్ గోట్ అంటే అది పాప ప్రాయశ్చిత్త మేక అని అర్థం. ఏం చేసేవారు చాలా జాగ్రత్తగా వినండి మీరు. దేవుని మేక అనేటువంటి దానికి ఏదైతే చీట వచ్చిందో దాన్ని వధించి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించేవాడు. కానీ ఏదైతే స్కేప్ గోట్ అన్నాడో దాన్ని ఏం చేసేవారంటే కొంతమంది ఒక వ్యక్తిని పిలిచి, ఈ మేకను మీరు తీసుకెళ్ళి భయంకరమైన అరణ్యంలో విడిచిపెట్టేసేయండి.
ఎక్కడైతే క్రూర మృగాలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ మేకను విడిచిపెట్టామని చెప్పేవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ మేకను తీసుకెళ్ళి బహు క్రూరమైనటువంటి జంతువులు ఉండేటువంటి చోట అరణ్యంలో దాన్ని విడిచిపెట్టేసేవారు. అప్పుడు ఏమయ్యేదంటే ఆ భయంకర క్రూర మృగాలు ఆ మేకని పీక్కుంటూ తింటుండేవి, చంపేసి పీక్కుంటూ తింటుండేవి. దీన్నే యామ్ కపూర్ అంటే పండుగ అని చెప్పేటువంటి వారు. ఆలోచన చేయండి. సో యామ్ కపూర్ పండుగ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఇందాక నేను చెప్పాను, పస్కా గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే. యామ్ కపూర్ అనేటువంటి ఆ యొక్క పండుగలో కూడా ఆ యొక్క స్కేప్ గోట్ అనేటువంటి ఆ గోట్ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన ఊరి వెలుట, గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యూదులు చేసే 2 పండుగలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. క్రూర జంతువులు ఆ మేకను ఏం చేస్తాయంటే చీల్చుకుని తినేస్తాయి. ఇప్పుడు ఒక మాట నేను చెప్పనండి, యోహాన్ అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. యేసయ్యను కూడా క్రూరమైనటువంటి మానవులు, క్రూరమైనటువంటి రోమన్ సోల్జర్స్ యేసుక్రీస్తు ప్రభువారిని భయంకరంగా చిత్రహింసలు చేసి ఆయన చంపేశారు. ఇప్పుడు పస్కా పండుగ, పాప ప్రాయశ్చిత్త పండుగలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? అందరూ చెప్పాలి, మీకు అర్థమవుతుందా? పస్కా పండుగలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? ఆ తర్వాత పాప ప్రాయశ్చిత్త పండుగ యామ్ కపూర్ పండుగలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. సో ఆ 2 పండుగలు ఎలా చేయాలో చాలా సూచనలు దేవుడు మోషేకి ఇచ్చాడు. పస్కా పండుగను ఎలా చేయాలో లేవికాండం 16వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఏ పని చేయకుండా, ఆ రోజున ఏ పని చేయకుండా విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి. పస్కా పండుగ చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు ఏ పని చేయకూడదు, వారు విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఆ తర్వాత సో అందరూ కలిసి ఏకీభించి దేవుని సన్నిధిలోకి రావాలి. 3వదిగా పాపము లేని బలిపోషణ రక్తాన్ని చిందించాలి. ఆ తర్వాత హృదయాన్ని దుఃఖపరుచుకుంటూ ఉపవాసంతో ఆ యొక్క దినాన్ని పాటించాలి. అంత మాత్రమే కాకుండా పులియన్ రొట్టెలు తినాలి అని దేవుడు చెప్పాడు పస్కా పండుగను. ఆ రోజు మనం అదే చేస్తాం, ఆ రోజు ఉపవాసం ఉంటాం, అందరం కూడా కలిసి శిలువ ధ్యానాలు చేస్తాం. సో ఇవన్నీ కార్యక్రమాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ రాత్రికాల సమయంలో 7వ మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఏ మాట? మీరు 6 మాటలు విన్నారు, గొప్ప దేవుని సేవకుల ద్వారా 6 మాటలు విన్నారు. ఈ రాత్రికాల సమయంలో 7వ మాట మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా నేను ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి ఆ 6 మాటలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి 7వ మాటలోకి వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తంగా మారిందట. ఆయన స్వేద గ్రంథుల నుంచి ఏమొచ్చింది? రక్తము బయటకు వచ్చింది. దీన్నే హెమటోహైడ్రోసిస్ అంటారు. వైద్య పరిభాషలో ఈ ప్రక్రియను హెమటోహైడ్రోసిస్ అంటారు. ఏమండి, మన యొక్క స్వేద గ్రంథుల్లోంచి రక్తం వస్తుందా? ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మన స్వేద గ్రంథుల్లోంచి ఏమొస్తాయి? స్వెట్ గ్లాండ్స్లోంచి ఏమొస్తాయి? స్వెట్టే వస్తుంది, కానీ రక్తము రాదు. కానీ ఎప్పుడు మనిషికి స్వెట్ గ్లాండ్స్లోంచి రక్తం ఎప్పుడు బయటకు వస్తుందో చెప్తాను చూడండి. మనిషికి ఒక బీపీ 160 ఉందనుకోండి, భయంకరమైన వేదన మనుషులలో ఉన్నప్పుడు స్వేదానికి బదులుగా రక్తం బయటకు వస్తుందని వైద్యులు చెప్తున్నారు. జర్మనీ అనే దేశంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక తల్లి ఉంది, ఒక బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ ఇంట్లో ఉండిపోయాడు. తల్లి బయటికి వెళ్ళింది, ఇల్లు అంటుకుపోయింది, ఇంట్లో కాలిపోతుంది. తల్లి వెంటనే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ బయట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ తల్లిని ఆపేశారు. నేను వెళ్తాను లోపలికంటే చేతులు కాళ్ళు పట్టుకుని ఆపేశారు. ఎందుకంటే నువ్వు వెళ్తే నువ్వు కూడా మరణిస్తావమ్మా, నువ్వు వెళ్తే నువ్వు కూడా చచ్చిపోతావు, నీ కుమారుడు ఎలాగో చచ్చిపోతున్నాడు, అందుని బట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని అంటే ఆ కుమారుడు యొక్క కేకలు వింటూ, ఆ కుమారుడు యొక్క ఆర్తధ్వానాలు వింటూ, ఆ కుమారుడు యొక్క మరణాన్ని చూస్తూ ఆ తల్లి బాధపడుతుంటే ఆమె యొక్క శ్వేత గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చిందట. ఆమెకు శ్వేత గ్రంథంలో ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చింది. అప్పుడు అర్థమైంది, యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన వేదన చెందుతున్నప్పుడు రక్తం బయటకు వచ్చింది. ఒక వ్యక్తి బహు వేదన చెందుతున్నప్పుడు, భరింపురాని వేదన, మానసిక వేదన ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరంలోంచి రక్తం బయటకు వస్తుంది. దీన్నే వైద్యులు చెప్తున్నారు హెమటోహైడ్రోసిస్ అని పిలుస్తారు ఈ యొక్క ప్రక్రియని. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం అనేటువంటిది అశాస్త్రీయం కాదు. అది ఏదో పుక్కిడి పురాణం లాంటిది కాదు, అది శాస్త్రీయమైనదైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకో మాట చెప్పాలి మీకు,
యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పొందినటువంటి ఆ నొప్పిని, ఆ వేదనని ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఉపయోగించారు. డిక్షనరీలో యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ వేదనకి ఒక ప్రత్యేకమైన పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దాన్నే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. ద పెయిన్ విచ్ కమ్స్ ఫ్రమ్ క్రాస్ అలోన్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. అంటే ఒక మాట ఈ డిక్షనరీలోకి వచ్చేసింది, సిలువు నుంచి ఒక వ్యక్తి బాధపడుతున్న బాధని ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అన్నారు. అంటే యేసు ప్రభు యొక్క మరణం అనేటువంటిది అశాస్త్రీయమైనది కాదు, అది శాస్త్రీయమైనది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం సత్యం, ఆయన మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాచడం సత్యం, ఆయన 3వ రోజున తిరిగి లేవటం సత్యం, ఆయనకి పరలోక రాజ్యానికి ఆరోహణం అవటం సత్యం, మరలా రెండోసారి లోకానికి రావటము సత్యము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. మొదటి మాటగా యేసు ప్రభు వారు సిలువలోకి వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన వేదన. పిలాతు వాస్తవానికి యేసు ప్రభు వారిని మరణశిక్ష నుంచి తొలగిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే తన భార్య చెప్పింది, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. యేసుక్రీస్తు ప్రభు చాలా నీతిమంతుడు, ఆయన దైవ కుమారుడు, ఆయనకి తేడా పాడా చేయొద్దు న్యాయం తీర్పులో, జాగ్రత్తగా ఉండని పంపించింది. అందుని బట్టి పిలాతు వెళ్ళాడు. ప్రజలందరూ కూడా మీ వలే ఉన్నారు, వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని మరణశిక్షకు అప్పగించండి. ఆయన దేశ ద్రోహం చేశాడు, దైవ ద్రోహం చేశాడు, అందుని బట్టి ఆయన సిలువేయండి అన్నప్పుడు అప్పుడు పొంతియస్ పిలాతు ఒక మాట అన్నాడు, మా రోమా ప్రభుత్వ పరిపాలనలో మాకంటూ ఒక అధికారం ఉంది. అదేంటంటే ఒక వ్యక్తిని శిక్షించడానికి, ఒక వ్యక్తికి బదులుగా మరొకరిని శిక్షించేటువంటి అధికారం మాకు ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించట్లేదు, కానీ అతని స్థానంలో బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు ఉన్నాడు, ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తా ఉన్నప్పుడు ప్రజలు అప్పటికే ఒప్పుకోలేదు. మాకు బరబ్బానే విడిపించండి, యేసుని సిలువేయమన్నారు. ఆ టైంలో ప్రజల యొక్క కేకలు గట్టిగా ఉన్నాయి. ఆ టైంలో పిలాతు ఏం చేస్తారంటే కొరడా దెబ్బల శిక్షను యేసు ప్రభు వారికి విధిస్తారు. రోమా కొరడాలంటే మామూలుగా ఉండవండి. మీరు అనుకుంటారేమో కొరడాలంటే బర్రెలకు వాడే కొరడాలు అనుకోవద్దు. ప్రతి రోమన్ కొరడ ఎలా ఉంటుందంటే 4 శాఖలు ఉంటాయి. 4 శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి 4 కొక్కేళ్ళ లాంటివి ఉంటాయి. ఒక్క దెబ్బ శరీరం మీద పడితే 16 చోట్ల శరీరం చిట్లిపోయి ఆ మాంసపు త్రిభుజాకారంలో బయటకు వచ్చేస్తుంది. ఒక కొరడతో ఇలా కొట్టి మరలా కొరడని తీస్తుంటే మాంసపు ముద్దలు బయటకు వచ్చేస్తాయి. కొంతమంది 2-3 దెబ్బలకే చాలా రక్తస్రావం అయిపోతారు. ఒక్క దెబ్బ పడేటప్పటికి ఏమవుతుందో చెప్తున్నాను చూడండి, చలి వచ్చేస్తుందండి. ఒక్క దెబ్బ పడేటప్పటికి ఆ చిల్స్ వచ్చేస్తాయి, మనిషికి చలి జ్వరం వచ్చేస్తుంది. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారికి 39 కొట్టారు. వాస్తవానికి రోమా కొరడా దెబ్బలు తిని బ్రతికి బట్ట కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తం కార్చాలి కాబట్టి కొరడా శిక్షను కూడా ఆయన భరించాడు. భారభరితమైన సిలువను ఆయన భుజాల మీద వేశారు. సుమారుగా 80 కేజీలు ఉన్నటువంటి ఆ సిలువ కొయ్యను యేసుక్రీస్తు ప్రభు భుజాల మీద వేసి ఆయన్ను ఆ న్యాయపు తీర్పు నుంచి గొల్గతా పర్వతం కల్వరి గిరి మీదకి నడిపిస్తున్నారు. కింద కూడా రాళ్ళు ముళ్ళు ఆ భయంకర కొండను ఎక్కిస్తున్నారు. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కింద పడిపోతున్నాడు. అయినా సరే నన్ను రక్షించడానికి, ఆ గొప్ప త్యాగానికి శ్రీకారం చుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు మేకు తీసుకున్నారు. 2 కాళ్ళకి ఆనించి ఒక మేకు కొట్టారు. ఈ చేతిలో మేకు కొట్టినప్పుడు ఆయన ఆ యొక్క శిలువ మీద ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక్కసారి గాలి పీల్చుకోవాలంటే ఆ శిలువ మీద కాళ్ళతో ఇలా లెగాలి. ఇలా లెగుస్తున్నప్పుడు వెనకాల వీపంతా కూడా చిత్రం అయిపోయింది కొరడా దెబ్బల ద్వారా. నిజంగా ఆ గరుకైనటువంటి శిలువ ఆయన వీపుకు తగులుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతా ఉంది. శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. ప్రతి 30 సెకండ్లకి లేకపోతే ప్రతి 5 సెకండ్లకి ఒకసారి శ్వాస తీసుకోవాలి కదా. శ్వాస తీసుకుంటున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి వేదన వస్తున్నప్పుడు ఆయన శ్వాస పీల్చుకోవడం కష్టమవుతున్నప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఎలా మరణించారంటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారని చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటలు, మొదటి మాట మనందరికీ తెలిసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఫాదర్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి క్షమాపణ, శత్రువును కూడా ప్రేమించినటువంటి అద్భుతమైనటువంటి మాటను ఆయన ఈ లోకంలో సెలవిచ్చాడు. సిలువలో దాన్ని నెరవేర్చుకున్నాడు ఆయన. నిజంగా అంత భయంకరంగా హింసిస్తున్నటువంటి వారిని ప్రభు ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఆ భయంకరమైనటువంటి వ్యక్తులు,
600కు పైగా సైనికులు యేసు ప్రభు వారి ముఖం మీద కాండ్రం చుమ్మేస్తున్నారు. ఏమండి, మన ముఖం మీద ఏనక్కర్లేదు, మనం చూసి కింద వేసినా సరే మనం భరించగలమా అవమానాన్ని? మనం చూసి కింద ఎవడన్నా వేస్తే ఒళ్ళెలా ఉందో అంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ముఖం మీద సుమారుగా 500కు పైగా సైనికులు కాండ్రం చుమ్మేశారండి. ఆ దుర్గంధాన్ని భరిస్తున్నాడు ఆయన. కోడాలతో కొడుతున్నారు, జుట్టు పీగుతున్నారు, గెడ్డాన్ని పెరుగుతున్నారు. నువ్వు యూదులు రాజు కదా, నీకు ఒక రాజదండం ఉండాలని చెప్పి ఒక రాజదండాన్ని లేకపోతే ఒక కర్రను ఆయన చేతులు పెట్టారు. నీ కిరీటం ఉండాలి, నువ్వు రాజు కదా, కిరీటం ఉండాలని చెప్పి ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఇంత బాధ ఆయన పడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. నిజమైనటువంటి క్షమాపణ ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి వాడు, నిజమైన ప్రేమను ఈ ప్రపంచానికి అందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. రెండోదిగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ రెండో దొంగతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ పేర్లు గెస్సస్, డిస్మస్ అనేటువంటి ఆ ఇద్దరు దొంగలు యేసు ప్రభువు కుడి వైపున ఎడమ ప్రక్కన వేలాడితే ఒక దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా అని ఇప్పుడు తనగానే, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటే రక్షణ ఆ వ్యక్తి సిలువలో పొందాడు. చివరి టైంలో ఆ వ్యక్తి తన జీవితంలో గ్రహింపుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని రక్షించినట్లుగా మనం చూస్తాం. ఇంక మూడోదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని పరిచయం చేస్తున్నాడు తల్లికి. ఇక నుంచి నా బాధ్యత నా శిష్యుడైనటువంటి యోహానే చూస్తాడు. నువ్వు తల్లివి, నేను పోషించాల్సిన బాధ్యత, సంరక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ నేను సమస్త మానవాళ్ళ కొరకు నా అమూల్యమైన రక్తాన్ని కాల్చుతున్నాను కాబట్టి ఇక నుంచి నీ బాధ్యత యోహానే తీసుకుంటాడని చెప్పి యోహాను చేతికి అప్పగించి నిజమైన కుమారుడిగా, ప్రేమించే కుమారుడిగా ఆయన తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఆ తర్వాత నాలుగోదిగా, ఏలి ఏలి లామ సబక్తాని, ఏలి ఏలి లామ సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు. ఒకవేళ దేవుడే గనక ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టకపోతే మన చేతుల్ని తండ్రి చేతుల్లో పెట్టలేరు. అందును బట్టే ఆ క్షణాన ఎడబాటును ఆయన కోరుకున్నారు. ఆ ఎడబాటు ద్వారా మన చేతిని తీసుకెళ్లి తండ్రి చేతిలో పెట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పలు కొడుతూ దేనాపరచండి. ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవునికి మనకి మధ్య సమాధానం కోల్పోతే యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి మన చేతును మళ్ళా తండ్రితో కలిపాడు. సమాధానాన్ని, రికన్సిలియేషన్ ఆయన అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏలి ఏలి లామ సబక్తాని ఎందుకన్నారు తెలుసా? ఆ టైంలో తండ్రి గనక కుమారుని చేతిని విడిచిపెట్టకపోతే మన చేతుల్ని తండ్రి పట్టుకోలేడు. కాబట్టి ఆ టైంలో ఎడబాటు అనేటువంటి వచ్చిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఐదోదిగా, దప్పిగొనుచున్నాను. చెప్పండి అందరూ. అంటే దేవుడు లేఖనాలు నెరవేర్చడానికి, పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తలు చెప్పిన లేఖనాలు నెరవేర్చడం కొరకు దప్పికొనుచున్నాను. ఆయన జీవజలాన్ని ప్రపంచానికి అందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో దప్పికొని ఉన్నాడు. ఏంటా దప్పిక అంటే ఆయనకు ఆత్మల దాహం. అంటే మనందరం రక్షించబడాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవునికి ఉద్దేశం. మనందరం కూడా రక్షించబడాలనేటువంటి దానికి దప్పిక. ఆ దప్పిక తీరుస్తావు ఈ రాత్రికాల సమయంలో. నువ్వు రక్షణ పొందితే ఆయన దప్పిక తీర్చబడుతుంది. నువ్వు మారు మనసు పొందితే ఆయన దప్పిక తీర్చబడుతుంది. ఆయన కోసం నువ్వు వాడబడితే ఆయన దప్పిక తీర్చబడుతుంది. ఆ దప్పికను తీర్చేటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఆయన సువార్త సేవ చేసేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారా? ఆయన కొరకు ప్రజ్వలించేటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఆ తర్వాత చివరిగా ఆరో మాటగా సమాప్తమైనది అన్నాడు. దీన్నే సమాప్తమైనటువంటి మాటను టెట్లాస్టాయ్ అంటారు గ్రీక్లో టెట్లాస్టాయ్ అంటే సమాప్తమైంది. ఎప్పుడు మాట్లాడుతుంటారంటే గ్రీక్లో ఒక తాపీ మేస్త్రి తనకు ఒక పని అప్పగించాడు. ఎవరికి? ఒక కాంట్రాక్టర్ గారు తాపీ మేస్త్రికి పని అప్పగించాడు. బిల్డింగ్ కట్టేసాయా అన్నప్పుడు ఆ వ్యక్తి మొత్తం బిల్డింగ్ అంతా కట్టేసి యజమాని దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, టెట్లాస్టాయ్ అంటాడు. సమాప్తం అయిపోయింది, నా కట్టడం ఏం చేశాను, కట్టడం సమాప్తం అయిపోయింది అంటాడు. దాన్నే టెట్లాస్టాయ్ అనండి. టెట్లాస్టాయ్ అంటే సమాప్తమైంది. యేసు ప్రభువు శిలువలో పలికిన మాట అదే, టెట్లాస్టాయ్ అన్నాడు. అంటే సమాప్తమైంది. ఏం సమాప్తం చేశాడు యేసు ప్రభు వారు? తన మీద ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ, ఈ లోకానికి ఇవ్వాల్సిన ఆ బాధ్యత ఆయన మీద ఉంటే నా బాధ్యత సమాప్తమైంది. సమస్త మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకే రక్షణ కార్యం సమాప్తమైంది అని ఆయన సమాప్తమైంది అని టెట్లాస్టాయ్ అన్నాడు. అంతేగాని జీవితం సమాప్తం అయిపోయిందని కాదు. అసలు జీవితం అసలు సిలువ నుంచే ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క అసలైన ప్రపంచనం ఆయనకి సిలువ నుంచే ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజులు తిరిగి లేచి నిజంగా ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ప్రపంచానికి ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్నారు. ఈరోజు 7వ మాట మనం ధ్యానం చేయబోతున్నాం. 7వ మాట ఏంటి చెప్పండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అందరి మాట నండి ఒక సందర్భం, అందరి మాట నండి ఒకసారి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకాసు 23:46. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, 7వ మాటను ఆయన పలుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో 7 అనేటువంటిది పరిపూర్ణ సంఖ్య. 7 అనేది పరిపూర్ణ సంఖ్య, సంపూర్ణతకు సూచన. ఆయన చివరిగా పలుకుతున్న మాట అంత మాత్రమే కాదు, 7 మాటల్లో మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించాడు. ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ప్రార్థనతో ప్రారంభించాడు, మరలా ఆయన ప్రార్థనతోనే ముగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్. ఆయన ఈ లోకంలో ఉండేటప్పుడు గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థించాడు. శోధనలోకి వెళ్తున్నప్పుడు ఆయన ముందుగానే ప్రార్థించాడు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆయన తెల్లవారుజామున ప్రార్థన చేసినట్లుగా, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప ప్రార్థనా పరుడు. మనందరికీ మాదిరిని ఆయన ఉంచుతున్నాడు. 3వ మాటగా చెప్పాలంటే, 7 మాటల్లో 3 మాటలు తండ్రితోనే మాట్లాడాడు ఆయన. 7 మాటల్లో 3 మాటలు ఎవరితో మాట్లాడాడు? తండ్రితోనే మాట్లాడాడు. తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప రుజువును ప్రపంచానికి అందించాడు. ఇంకో మాట నేను చెప్పనివ్వండి, యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం మృతి పొందెను అనే మాట మనం వింటూ వస్తున్నాం. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం మృతి పొందెను. యేసు ప్రభువారు ప్రవక్త కాదా? యేసు ప్రభువారు ప్రవక్త, ప్రవచనానుసారుడా? చాలా మంది యేసు ప్రభువారు ప్రవక్త అంటారు. నేను దానికి ఒప్పుకోను. ఈ రోజున మట్టలాదివారం మనం జరుపుతున్నాం. మట్టలాదివారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాడిద మీద వస్తాడని, ఆయన యెరూషలేము కుమార్తెలారా మీరు భయపడొద్దు, సంతోషించండి, ఉల్లసించండి, మీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగినటువంటి వాడు దీనుడై గాడిద మీదను గాడిద పిల్ల మీద యెరూషలేముకు వస్తాడని జకరియా 9:9 రాశాడు. అంటే జకరియా ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే జకరియా అనే ప్రవక్త ప్రవచిస్తున్నాడు మట్టలాదివారం గురించి. నీ రాజు సాత్వికుడై, నీ రాజు రక్షణ కలిగినటువంటి వాడై, నీ రాజు యెరూషలేములోకి వస్తున్నాడని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే జకరియా ద్వారా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ ప్రవచనానుసారుడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నేను ఈ ప్రాంతానికి పాలిమాన్లను, నేను ఈ ప్రాంతానికి వస్తానని మీకు ఒక 10 రోజుల నుంచి చెప్తున్నారా? మీ దేవుని సేవకులు ఆఖరి రోజు పాలిమాల్ గారు వస్తారని చెప్పారు. ఈరోజు నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఆ దైవజుడు నన్ను స్టేజ్ మీద ఆహ్వానించి, ఇంతకాలం మేము పాలిమాల్ గారు వస్తారని మేము పరిచయం చేశాం కదా, ఈ రోజు మన దగ్గరకు వచ్చారు, ఆయనే ఈయన అని నన్ను స్టేజ్ మీద ఆహ్వానించాడు. ఇప్పుడు ఆయన నేను ఒకళ్ళు అవుతామా? ఎవరైతే నన్ను పిలిచారో ఆయన వేరు, నేను వేరు. యేసు ప్రభు గురించి కూడా చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని యెషయా యేసు ప్రభు జన్మం గురించి ప్రవచనాలు తెలియజేశాడు. ఆ ప్రవచనం నెరవేర్పు ఎవరిలో జరిగింది? యేసు ప్రభులో జరిగింది. యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. చాలా మంది మహమ్మదీ సహోదరులు యేసు ప్రభు వారు ప్రవక్త అండి, ఆయన కేవలం ప్రవక్త మాత్రమే, ఆయన దేవుడు కాదు అనేటువంటి వారు చాలా మంది ఉంటే, యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే నొక్కి ఒక్కాణించి చెప్పారో ఆ ప్రవచనాలన్నీ యేసులో మాత్రమే నెరవేర్చబడ్డాయి. ఆయన ప్రవచనానుసారుడు. ఏ ప్రవక్త అయినా కనిగర్భాన్ని జన్మించాడా? ఆన్సర్ చేయండి నాకు. మీరు చెప్పండి, నాకు ఆన్సర్ చేయాలి. ఏ ప్రవక్త అయినా ఈ ప్రపంచంలో కనిగర్భాన్ని జన్మించాడా? ఏ ప్రవక్త అయినా పుట్టుకు గుడ్డు వాళ్ళకి కళ్ళిచ్చాడా? ఏ ప్రవక్త అయినా మరణించిన వాడిని తిరిగి లేపాడా? ఏ ప్రవక్త అయినా సమస్త మానవాళి కొరకు తన యొక్క అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చారా? ఏ ప్రవక్త ఈ లోకానికి వచ్చి నాలో పాపమును మీద స్థాపించగలరా అని చెప్పిన ఏ ప్రవక్తన ఉన్నాడా? ఏ ప్రవక్తన ఈ లోకానికి వచ్చి ఆయన మరణాన్ని తిరిగి జయించిన ప్రవక్త ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఏ ప్రవక్త అయినా సరే పరలోక రాజ్యానికి ఆరోహణమై నేనుండు స్థలంలో మీరుండులాగా మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని చెప్పినటువంటి ప్రవక్త ఎవరున్నారా? లేరే. యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తల కంటే గొప్పవాడు. హల్లెలూయా. ప్రవచనానుసారుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాండి. యేసు ప్రభు యొక్క మరణం వెనుకాల ప్రవచనాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రవచనం? 7వ మాటకున్న ప్రవచనం ఏంటని ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 31:15 దావీదు ఆ ప్రవచనము
కీర్తనలో ఆ ప్రవచనం నెరవేర్చబడడం చూడండి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చదువుతారు దయచేసి 37 కీర్తన 15 చరణం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చబడింది. దీన్ని మెజానిక్ సామని పిలుస్తారు. నా కాలగతులు నీ వశంలో ఉన్నటువంటి ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అంత మాత్రమే కాదు, ఇంకొక సత్యాన్ని చెప్తున్నాను అండి. ఆత్మను అప్పగించడం అనగా తండ్రి నుండి పొందినది తిరిగి ఆ తండ్రికే సమర్పిస్తున్నాడు. ఈ మాట మీరు గమనించాలి. ప్రభువు ఆ జీవాన్ని తండ్రి నుంచి పొందుకున్నాడు, మరలా ఆ తండ్రికే తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఈ మాట మీరు గమనించాలి. మనందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుని నుంచే ఈ ఊపిరిని మనం పొందుకున్నాం. మరలా ఆ యొక్క ప్రభువుకే, ఆ తండ్రికి ఈ ఊపిరిని, ఆత్మను అప్పగించాల్సిన వరంగా ఉన్నాం. సో దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి, నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతా ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆత్మను ఏం చేయాలి? తండ్రికి అప్పగించాలి. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మన ఆత్మను తండ్రికి అప్పగించాలి మనం కూడా. ఇంక చివరిగా చెప్తున్నా, తండ్రికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన మీద పెట్టిన బాధ్యతను, తన చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని 100% నెరవేర్చాడు ఆయన. పుట్టుక దగ్గర నుంచి కూడా తండ్రికి ఒక చిత్తం ఉంటే ఆ తండ్రి చిత్తం చేయటం కొరకే యేసుక్రీస్తు ప్రభు అహర్నిశలు శ్రమ పొందాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎంతగానో శ్రమ పొందాడు. ఆ చిత్తాన్ని చేయటంలో ఎంతగానో ఆనందించాడు కూడా. ఇంకా చివరికి తండ్రి చిత్తం ఏంటి తెలుసా? సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన రక్షణ కార్యాన్ని ముగించాలి. స్తోత్రం చెప్పండి. సక్సెస్ఫుల్ గా రక్షణ కార్యాన్ని ముగించాడు. చివరికి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన మరణించుడనే మాట మనం చూస్తున్నాం. సో 7వ మాటలో చాలా భావగర్భితమైన విషయాలు ఉన్నాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి చూడండి. తండ్రికి అర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? తండ్రికి తన ఆత్మను అర్పించుకోవడం అంటే అర్థం ఏంటంటే అందరి కొరకు విమోచన క్రైదముగా తాను సమర్పించుకొనుట. అందరి కొరకు, మనందరి కొరకు విమోచన క్రైదముగా తాను సమర్పించుకొనుట. చూడండి, పూర్వ దినాల్లో కొంతమంది బానిసను విడిపించాలంటే వెండి, బంగారం ఇచ్చి విడిపిస్తుండేటువంటి వారు. అంటే బంధకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడిపించాలంటే ఏదో ఒక క్రయధనాన్ని చెల్లించారు. అమెరికాలో అట్లాంటా అనేటువంటి ఆ దేశంలో, అట్లాంటా అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో అట్లాంటా ట్రేడ్ సెంటర్ అనేటువంటి ఒక ట్రేడ్ సెంటర్ ఉండేది. అంటే ఒక వ్యాపార కేంద్రం. అక్కడ ఎవరు నమ్ముతుండేవారంటే మనుషులు నమ్ముతుండేటువంటి వారు, నల్ల జాతి వారు నమ్ముతుండేటువంటి వారు బానిసలుగా. ఆ టైంలో అలా అమ్ముతున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఒకసారి ఆ దేశ ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్